మ్యామ్ కొంతమంది కపుల్స్ డివోర్స్ తీసుకున్నారనుకోండి. అరే! వీళ్ళెలా డివోర్స్ తీసుకున్నారు? హ్మ్. ఇతను మంచి అబ్బాయి కదా! లేదా ఈ అమ్మాయి మంచిది కదా! ఎలా అయిందిది అని బయట వాళ్ళకి అనిపిస్తూ ఉంటుంది. యాక్చువల్‌గా రీజన్ ఏంటనేది వాళ్ళలో వాళ్ళకి తెలుసు. మీకు తెలిసిన వాళ్ళలో ఎవరైనా ఇలాంటి సిట్యుయేషన్స్‌లో ఒక ఎగ్జాంపుల్ చెప్తారా? ప్రొఫెషనల్‌గా రూప చాలా మందిని చూస్తా ఉంటాం. ఎవరి సైడ్ స్టోరీ ఆళ్ళు చెప్తారు. సో, ఐ డోంట్ థింక్ సో దిస్ ఇస్ ద రైట్ ప్లేస్ టు డిస్కస్ అబౌట్ ఇట్. నేను నా పర్సనల్ లైఫ్‌లో చూసినాళ్ళు ఇద్దరు, ముగ్గురు అలాంటాళ్ళు ఉన్నారు. హ్మ్. ఇప్పుడు ఎవరో ఎందుకు సెలబ్రిటీస్‌లో కూడా చూస్తాం. దే ప్రొజెక్ట్ దెమ్‌సెల్వ్స్ యాస్ ద మోస్ట్ హ్యాపీయెస్ట్ కపుల్. వన్ ఫైన్ డే వి గెట్ ఎ న్యూస్ దట్ దే ఆర్ గెట్టింగ్ సెపరేటెడ్. హ్మ్. సో, అట్లాగే ఈ హిపోక్రటిక్ లైఫ్ స్టైల్‌ని చాలామంది మెయింటైన్ చేస్తా ఉంటారు రూప. ఈ గుమ్మం లోపలికెళ్ళిన తర్వాత వేరే, గుమ్మం బయటకొచ్చిన తర్వాత వేరే. సో, 2 ఫేసెస్ ఆఫ్ ద మ్యారీడ్ లైఫ్ డీల్ చేసి సెపరేట్ అయిపోయిన వాళ్ళని నా ఫ్రెండ్ సర్కిల్‌లోనే చాలా మందిని చూసాను. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఇన్ మై ఫ్రెండ్ సర్కిల్ వన్స్ ఐ హాడ్ ఎ కాల్. మేము సెపరేట్ అవుదాం అనుకుంటున్నాము అని. ఇట్ వాస్ సో సర్ప్రైజ్డ్. ఎందుకంటే మేమన్నా గట్టిగా మాట్లాడుకోవడం ఎప్పుడైనా విన్నానేమో కానీ ఎవరినన్నా ఫ్రెండ్స్‌లో గాని వేరే వేరే ఫ్రెండ్స్‌ని ఈ పర్టిక్యులర్ కపుల్ ఐ నెవర్ సా దెమ్ ఫైటింగ్ ఇన్ పబ్లిక్. ఐ నెవర్ సా దెమ్ ఆర్గ్యూయింగ్. ఐ నెవర్ సా దెమ్ లైక్ నా డిస్టర్బెన్సెస్ ఎప్పుడు కనిపించలేదు. కానీ ఈ మాట విన్న తర్వాత కూర్చొని ఆలోచిస్తే ఓహ్! అలానేమో అని అనిపిస్తుంది. ఓహ్! కానీ ఇమ్మీడియేట్‌గా ఇట్ వాస్ ఎ షాకింగ్ థింగ్. సో, పెద్దవాళ్ళందరూ కూర్చొని ఫ్రెండ్స్ కానీ కూర్చొని అసలు ఎందుకు ఏమైంది డివోర్స్ ఎందుకు అడుగుతున్నావు అని అమ్మాయిని అడిగినప్పుడు నేనేమీ చెప్పను అనేది. ఎందుకు ఏమీ చెప్పవంటే నేనేం చెప్పను. ఎందుకంటే నేను ఏది చెప్పినా కూడా చూసే వాళ్ళకి ఎలా ఉంటుందంటే దీనికి కూడా డివోర్స్ తీసుకుంటుందా అని అడుగుతారు. అని అంటే అవతల కూర్చున్న ఆయన అన్నాడు, చెప్పండి రీజను ఎందుకు డైవర్స్ అడుగుతాందో. నేను రోజు ఫ్రూట్స్ తెచ్చిచ్చేవాడిని, చీరలు కొనిపెట్టేవాడిని, నగలు కొనిపెట్టేవాడిని, హాలిడేస్‌కి తీసుకెళ్ళేవాడిని, సినిమాలకు తీసుకెళ్ళేవాడిని, డబ్బులు ఇంటికి ఇస్తున్నాను. పోనీ నేను వేరే అమ్మాయితో రిలేషన్‌షిప్‌లో లేను. వాట్స్ కాజింగ్ హర్ టు టేక్ డివోర్స్ అని అడిగినప్పుడు, ఆ అమ్మాయిని ఇప్పుడు నాకు ఇది రీజను, నేను సఫకేట్ అవుతున్నాను ఆ రిలేషన్‌షిప్‌లో అంటే చూసేవాళ్ళు ఏమనుకుంటారు, అన్నీ ఇస్తున్నాడు, అన్ని చోట్ల తిప్పుతున్నాడు, డబ్బులు ఇస్తున్నాడు, వై షీ వాంట్ టు గెట్ సెపరేటెడ్ అని మాట్లాడతారు. వై? బట్ దెర్ ఇస్ సంథింగ్ లైక్ ఇన్నర్ ఫీలింగ్ అని ఒకటి ఉంటుంది కదా రూప. ఆహ్, ఇప్పుడు నిన్ను షాప్‌కి తీసుకెళ్ళి మీ హస్బెండు హ్మ్. నీకు నచ్చిన చీర కొనిపెడతారు. లేదా ఇద్దరికీ నచ్చింది చూస్తారు. అంతేగాని నీకు 10థ్ యానివర్సరీ వచ్చింది కదా అని నిన్ను అక్కడ బొమ్మలాగా నుంచోబెట్టి ఆ షోకేస్‌లో ఒక బొమ్మను నుంచోబెట్టినట్టు నుంచోబెట్టి నీకు నచ్చిన చీరంతా తీసి నీ ఒంటి చుట్టూతా చుట్టి తనకి నచ్చింది నీకు కొనిచ్చినప్పుడు హ్మ్. యూ డోంట్ ఈవెన్ హావ్ ఎ టు సే ఐ డోంట్ లైక్ దిస్. నువ్వేం చూస్తున్నావు? ఆయన షాప్‌కి తీసుకెళ్ళాడు, 10 చీరలు కొనిస్తున్నాడు అని చూసావు. అసలు నీకు ఈ చీర నచ్చిందా? నీకు ఇది బావుందా? నీకేం తెలీదు. ఈ చీరే నీకు సూట్ అయింది. ఈ చీరలోనే నువ్వు బావున్నావు. హ్మ్. గోల్డ్ షాప్‌కెళ్ళామనుకో, ఆ అమ్మాయికంటూ ఆ పోగులు, ఆ గొలుసు నచ్చిందా అని అడగరు. ఆ గొలుసు నీకు బావుంటది. నువ్వు నాకు పెట్టుకొని చూపించు. నా కళ్ళకి అది నచ్చింది కాబట్టి యూ ఆర్ వేరింగ్ ఇట్. హ్మ్. సో, ప్రతిరోజు లైఫ్‌లో యూ ఎండ్ అప్ డూయింగ్ ఎవ్రీథింగ్. మార్నింగ్ బెడ్ నుంచి లెగ్సిన కాంచి పడుకునే వరకు యూ ఎండ్ అప్ డూయింగ్ లైక్ ఎ మెషిన్ వాట్ హీ లైక్స్. బట్ చూసే వాళ్ళకి ఏముంటుంది, అన్నీ ఇస్తున్నాడు, అన్నీ తెస్తున్నాడు, అన్నీ చేస్తున్నాడు అని ఉంటుంది. కానీ యూ బికేమ్ రోబో ఇన్ ద హౌస్ కదా. ఒక హ్మ్. ఒక పాయింట్‌లో అయినా సఫకేట్ అవుతారు కదా. కానీ ఆమె ఇష్టపడి నా భర్తకి నచ్చింది నేను వేసుకోవాలి అని అనుకుంటే తప్పులేదు గానీ, ఇలా ఫోర్స్ చేస్తే మాత్రం ఒక విషయం కాదు కదా రూపా. నువ్వు హ్మ్. తినే పండు నుంచి, నువ్వు తినే ఫుడ్ దగ్గర నుంచి, నువ్వు వెళ్ళే టూర్ నుంచి, నీ ట్రావెల్ నుంచి, నీ పిల్లల చదువులు, వాళ్ళేసుకునే బట్టల నుంచి, నువ్వు పడుకునే బెడ్ టైం వరకు సఫకేట్ చేసి మాట్లాడే వాళ్ళ గురించి కొన్ని కొన్ని విషయాలు ఇది ఒక ఎగ్జాంపుల్‌గా చెప్తున్నా. అలా అమ్మాయిల్ని గానీ, అబ్బాయిల్ని గానీ ఇట్స్ ఇట్స్ ఈదర్ వేస్. అమ్మో! విమెన్ కెన్ బి లైక్ దిస్, మెన్ కెన్ బి లైక్ దట్. నేను చెప్పిన దానిలో ఆ హస్బెండ్ వల్ల ఆ అమ్మాయి సఫకేట్ అయిన విధానం చెప్తున్నా. సో, వినడానికే సఫోకేటింగ్‌గా ఉంది. డెఫినెట్‌గా నీ దగ్గర నుంచి నాకు ఏ అల్యూమినియం వద్దు, నాకు ఒక్క రూపాయి వద్దు, నన్ను వదిలేస్తే చాలు దేవుడా అనుకుని వెళ్ళిపోయింది ఆ అమ్మాయి. అరే! సో, ఇట్లాంటి బయటికి ఇప్పటికి మా ఫ్రెండ్స్‌లో చూసిన వాళ్ళందరూ ఇంత మంచి అబ్బాయిని వదిలేసింది, వాడి దగ్గర ఎంత డబ్బులున్నాయి, ఎంత పిచ్చిదేంటి అని మాట్లాడతారే గానీ, ఆ అమ్మాయి స్వేచ్ఛగా ఎంత హ్యాపీగా బతుకుతుందో ఎవరు ఆలోచించరు. తను ఆయనకి ఒక్క చెప్పే ముద్ద అన్నం తిన్నా కూడా రూపా, ఒక్కొక్క రోజు నీకు పచ్చడన్నం తినాలనిపిస్తుంది. నీకు ఆ పచ్చడన్నం కూడా నేను తినాలని ఒక ముద్ద పళ్ళెంలో పెట్టుకున్నప్పుడు, ఈ పచ్చడన్నం నువ్వు తినకు, పెరుగన్నమే తిను అని రోజు నువ్వు చెప్తే నువ్వు ఎన్నాళ్ళు తింటావు? అమ్మో! అట్లా నేను ఇది ఎందుకు నీకు ఎగ్జాంపుల్‌గా చెప్పానంటే, ఐ గాట్ డైవర్టెడ్ సో మచ్ ఫ్రమ్ వాట్ యూ ఆర్ ఆస్కింగ్ మీ. డివోర్స్ కేసెస్‌లో రూపా ఎవరు ఇష్టపడి సెపరేట్ అవ్వాలని కోరుకోరు. రకరకాల రీజన్స్ ఉన్నా హ్మ్. కూడా కొన్ని సార్లు మనను ఇనే వాళ్ళకి ఇవి చాలా సిల్లీగా అనిపిస్తాయి గానీ, అది అనుభవించే వాళ్ళకి అబ్రివేట్ చేయలేరు. దీనివల్ల నేను వెళ్ళిపోవాలనుకుంటున్నాను అని. స్వేచ్ఛ అనేది కానీ లైక్ విజ్డమ్ ఆఫ్ థింకింగ్ వాళ్ళకున్నప్పుడు వాళ్ళేంటో ప్రూవ్ చేసుకునే ఇది గానీ,
ఒక మ్యారేజ్లో ఏం చేసినా కూడా ఇద్దరు కలిసి చేస్తేనే బాగుంటుంది. నీ పిల్లలు ఏం చదువుకోవాలి, నీ పిల్లలు ఏం వేసుకోవాలి, నువ్వు ఎక్కడికి వెళ్ళాలి, అన్నీ కూడా నాకొక్కడికే తెలుసు, నీకేమీ తెలియదు, జస్ట్ బీ దేర్ ఇన్ ద హౌస్ అంటే భార్య దేనికి? నాది ఇక్కడ ఒక చిన్న డౌట్. ఇప్పుడు ఆ అమ్మాయి ఇదంతా స్టార్టింగ్ నుంచే చూస్తున్నారు కాబట్టి పిల్లలు పుట్టేదాకా వచ్చారు పుట్టారు కూడా కాబట్టి ఫస్ట్ నుంచి ఇతను ఒక లిమిట్‌లో పెట్టుండాల్సింది కదా! నువ్వు ఇలా చేస్తున్నావు, నాకు నచ్చట్లేదు, నేను దీన్ని యాక్సెప్ట్ చేయను అని ఈమె కూడా ఖండిస్తూ ఉంటే మేబీ మారేవాళ్ళేమో డివోర్స్ దాకా రాకుండా. అదే చెప్తున్నారు రూపా, షీ ట్రైడ్ ఇట్ డిడ్ంట్ వర్క్. ఓహ్! అవన్నీ వర్కౌట్ అవ్వవు. కొన్ని యానిమల్స్ ఉంటాయి, అట్లా నువ్వు ఎంత టేమ్ చేసినా కూడా దే షో దేర్ రియల్ కలర్స్. సో మేబీ ఇతను చిన్నప్పటి నుంచి కూడా ఈ మైండ్ సెట్‌తోనే ఉన్నాడేమో. అసలు ఆ క్యారెక్టర్ ఎలాంటి క్యారెక్టర్ పక్కన పెట్టి, అలాంటి బోల్డ్ మంది క్యారెక్టర్స్ ఉంటారు బయట. నేను ఇప్పుడు నిన్న మొన్న కూడా నేను చూస్తా ఉన్నా, బయట ప్రపంచానికి వాళ్ళు చాలా గొప్పవాళ్ళగా ఉంటారు. వెన్ దే గో ఇన్సైడ్ దే ఓన్లీ అబ్యూస్ దేర్ వైఫ్. పిలవటం కూడా బూత్ మాటలతోనే పిలిచే వాళ్ళని కూడా ఇంకా ఉన్నారు రూపా. ఆ కాలం లేదు, ఈ కాలం లేదు. దీస్ థింగ్స్ ఆర్ హ్యాపెనింగ్ ఎవ్రీవేర్. బయట ఒకలా లోపల ఒకలా. యా, దిస్ హిపోక్రటిక్ లైఫ్ ఇస్ రైట్. ఇన్ మెనీ ఫ్యామిలీస్ వి సీ దట్. ఝన్ 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 తెలుగు వన్